గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు అయితే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రితో పాటు మొత్తం అన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు చూసుకుంటే సుమారు 386 పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అందులో సుమారు 73,000 మంది విద్యార్థులు అయితే పరీక్షకు అయితే హాజరవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యంతో పాటు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులు కూడా అది శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి తమ విద్యార్థులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకున్న నేపథ్యంలోనే గేట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఒక అరగంట ముందే అందరినీ కూడా పరీక్షా కేంద్రాల వద్దకైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి విద్యార్థులకి ఎటువంటి ఒత్తిడి గురవ్వకుండా భారీ ఎత్తున ఇక్కడ ఎటువంటి ఒత్తిడి గురవ్వకుండా అందరూ కూడా పరీక్షలు రాయాలంటూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అందరూ కూడా ధైర్యాన్ని చెప్పారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తననైతే పిల్లల్ని ఈ యొక్క దృశ్యాన్ని చూస్తున్నాం. అలాగే ఒక అరగంట ముందే అందరినీ కూడా లోపలికి అలౌ చేసి గేట్లు కూడా వేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. భారీ ఎత్తునైతే ఇక్కడ పరీక్షకు అయితే విద్యార్థులకు హాజరవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు పరీక్షా కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ నెంబర్లు కూడా చూసుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు డిస్ప్లే కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అంటే ఇంచుమించు ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి ఎంతమంది హాజరవ్వాలి, రూమ్ నెంబర్లు ఏ విధంగా అంటూ ఈ విధంగా రూమ్ నెంబర్లు కూడా అలాట్ చేసి పరీక్ష హాల్ టికెట్ నెంబర్లు కూడా అలాట్ చేసి బ్లాక్ 1, బ్లాక్ 2 ఈ విధంగా ఎవరెవరు ఎక్కడికి కేటాయించారో ఆ విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ పరీక్షా కేంద్రాలకు ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. పరీక్ష అంటే కొంతమంది ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాల వద్ద వాళ్ళకి కొంచెం 5 నిమిషాలు లేట్ అయినా సరే వాళ్ళని అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే అందరిని కూడా చేరుకున్నటువంటి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు అయితే వాళ్ళకైతే అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే అది జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రధానంగా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలుగా తమ పిల్లలు ఏ విధంగా రాస్తారు అనేది కూడా వాళ్ళంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే మనకి 9:30 నుంచి అలాగే 12:30 వరకు కూడా పరీక్ష అయితే కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పటికే వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి పరీక్షా కేంద్రాల దగ్గర అయితే తిప్పినటువంటి పరిస్థితి. చెప్పండి, మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చారు? మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది, ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాం, కంగారు పడుతుందని చెప్పేసి మేము అందరం ఉన్నామని చెప్పేసి వాతావరణంలో అందరూ చెప్తున్నాం. ఎన్ని గంటల వరకు మీకు టైం నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది? 3 hours, 2.5 hours. అంటే లోపల ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయని చెప్తున్నారు. బాగానే ఉన్నాయి. సార్స్, ప్రిన్సిపాల్ సార్స్, మాస్టర్స్ అందరూ ఎస్జిటి వాళ్ళే వేసారంట. బాగుంది. చూడొచ్చు ఇప్పుడంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పరీక్షా కేంద్రాలకు అయితే ఇప్పటికే విద్యార్థులు చేరుకున్న నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేశారు. అలాగే మనకి చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పరీక్షా కేంద్రాలు 142 మంది ఉన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 28,963 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా ఆకస్మిక బృందాలంటే స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో ఆ స్క్వాడ్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 134 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 25,723 మంది అయితే హాజరు కాబోతున్నారు. అలాగే మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా చూసుకుంటే పరీక్షా కేంద్రాలు మనకి 110 ఉండగా విద్యార్థుల సంఖ్య అయితే 19,217 మంది అయితే పరీక్షకి అయితే హాజరవబోతున్నారని చెప్పాలి. ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. చెప్పండి, ఎన్ని గంటలకు లోపలికి అలౌ చేస్తున్నారండి? 8:30 నుంచి అలౌ చేస్తున్నామండి. 12:30 క్లోజ్ అండి. 9:30కి పిల్లలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ముందుగా ఒక అరగంట ముందే వాళ్ళ పరీక్షా కేంద్రానికి లోపలికి అనుమతిస్తున్నారు. క్లాస్ రూమ్లో కదండి, లోన్ కాంపౌండ్లోకి అలౌ చేస్తున్నాం. 9 గంటల నుంచి లోన్ క్లాస్ రూమ్లోకి వెళ్తున్నారు. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి ఎన్ని గంటల వరకు? 12:30 వరకు అండి. 12:30 వరకు.
చూడొచ్చు ఇప్పటికే అంటే ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాలకి అయితే అలౌ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని వాళ్ళకి అలౌట్ చేసినటువంటి రూములకైతే ముందుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అరగంట ముందే వాళ్ళ రూములన్నీ కూడా ముందు అలౌట్ చేసిన నేపథ్యంలోనే వాళ్ళు ఆ విధంగా లోపలికైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పరీక్షా కేంద్రాలకైతే సర్వం సిద్ధమైన నేపథ్యంలోనే ప్రతి రూమ్లోనూ కూడా తక్కువ మంది విద్యార్థులు ఉండే విధంగా అలాగే ప్రత్యేకమైనటువంటి టీచర్లతో పాటు అలాగే ప్రత్యేకమైనటువంటి దీనిపై ముందుగానే కొన్ని రోజుల నుంచి దీనిపై అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అవగాహన ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క బీఈడి ఇందులో టీచర్లు ఏదైతే వాళ్ళ పరీక్షను ఏ విధంగా రాయాలనేది కూడా వాళ్ళందరూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పరీక్షా కేంద్రం దగ్గర ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పరీక్షా కేంద్రం దగ్గర సరే చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు అలౌ చేస్తున్నారండి? 9 o'clock దాకా రూమ్స్లోకి అలౌ చేస్తామండి. అయిపోయిన వెంటనే పిల్లలందరికీ కూడా క్లాసెస్ జరుగుతాయి. ఇది ఇన్విజిలేషన్ జరుగుతుంది 9. అంటే రూమ్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? లైటింగ్ సౌకర్యం అన్నీ కూడా అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి. ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అన్నీ సాల్వ్ చేస్తాం. ఏమీ ప్రాబ్లం లేదు. అందరు కూడా పిల్లలు చక్కగా రాయొచ్చు ఎగ్జామ్. పరీక్ష ఎంతమంది విద్యార్థులు ఇక్కడ రాయబోతున్నారండి? మొత్తం ఇక్కడ 140 మంది పిల్లలు రాస్తున్నారు. ఇది రెగ్యులర్ 10th. ఉపాధ్యాయులు ఎంతమంది ఇక్కడ సిబ్బంది ఉన్నారు? ప్రత్యేకంగా ప్లేయింగ్ స్క్వాడ్ గట్టా ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎవరు మన ప్లేయింగ్ స్క్వాడ్ కానీ ఇంకో ప్లేయింగ్ స్క్వాడ్ వస్తారు. అందుకే వస్తారు. ఏ సెంటర్కి ఎప్పుడు వస్తారో తెలియదు. చూడొచ్చు. అంటే ఇప్పటికే రూమ్కి వేరుగా కేటాయించినటువంటి పరీక్షా పత్రాలను కూడా తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉపాధ్యాయులు. అలాగే ఇప్పుడు ముందుగా విద్యార్థులని ఎవరిని కూడా అంటే ముందుగానే లోపలికైతే అలౌ చేశారు. వాళ్ళకి ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాలకైతే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 386 పరీక్షా కేంద్రాలు ఉండగా అలాగే 73,000 మంది పైగా అయితే విద్యార్థులు అయితే 10వ తరగతి పరీక్షలు అయితే రాయబోతున్నారని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే రాయబోతున్నట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకైతే ఏపీ సీఎం చంద్రబాబు అయితే శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అలాగే ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి గురవకుండా పరీక్షలు అయితే ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. అందరూ కూడా విజయం సాధించాలంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా తమ చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా కాకినాడ జిల్లా రాజమండ్రితో పాటు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పాలి. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 9:30 నుంచి 12:30 వరకు కూడా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పూర్తయి పరీక్షా కేంద్రాలకైతే భారీ ఎత్తున విద్యార్థులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే 9:30 ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాలకైతే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సర్వం సిద్ధం కావడంతోనే అలాగే ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అరగంట ముందే పరీక్షా కేంద్రాలకైతే అనుమతించారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం 9:30 నుంచి 12:30 వరకు కూడా పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9 గంటలకి కూడా ప్రతి ఒక్కరం కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 386 పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. మొత్తం 73,903 మంది విద్యార్థులు అయితే పరీక్ష అయితే రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద అయితే భారీ అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పోలీసులు చుట్టుపక్కల పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉందంటూ ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు రాస్తున్నందుకు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు 10వ తరగతి హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రయాణం అయితే ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రభుత్వం అయితే కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం గురవకుండా అలాగే ఒత్తిడికి గురవ్వకుండా ముఖ్యంగా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలోని చాలా అందరూ కూడా ఈ యొక్క పరీక్షకు హాజరై అందరూ కూడా రాయాలంటూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన ట్విట్టర్ వేదిక కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గ ప్రజల కోసం కూడా పోస్టర్లు వేసి అలాగే పరీక్ష రాస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క పరీక్షలు అందరూ కూడా చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా
మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పరీక్ష రాయాలంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అలాగే తూర్పుగోదావరి రాజమండ్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఈ విధంగా పరీక్షకైతే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులు ఎవరైనా సరే ఒత్తిడికి లోనేవి ఏదైనా ఇబ్బందులు పడితే మాత్రం వాళ్ళకి వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పరీక్షా కేంద్రాలు అయితే 142 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య చూసుకుంటే 28,943 మంది అయితే కాకినాడ జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. అలాగే బాలురు చూసుకుంటే ముఖ్యంగా 14,646 మంది ఉన్నారు. బాలికలు 14,317 మంది ఉన్నారు. మొత్తం ఇది ప్రత్యేకమైనటువంటి స్క్వాడ్, ప్లేయింగ్ స్క్వాడ్ ఎవరైనా ఉంటారంటే మొత్తం 6 అయితే ప్లేయింగ్ స్క్వాడ్ అయితే కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అంటే పరీక్షా కేంద్రాలు ఏదైతే కేంద్రాల నుంచి పరీక్ష కేటాయించినటువంటి అక్కడ నుంచి పేపర్లు ఏవైతే ఆన్సర్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భద్రత నడుమని అయితే ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 9000399069 కూడా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం పరీక్షా కేంద్రాలు 134 పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. అలాగే విద్యార్థుల సంఖ్య 25,727 మంది అయితే విద్యార్థులు అయితే పరీక్షలు అయితే రాస్తున్నటువంటి పరిస్థితి. అందులో బాలురు సంఖ్య చూసుకుంటే 12,791 మంది ఉన్నారు. అలాగే బాలికలు 11,972 మంది ఉన్నారు. ఈ యొక్క ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే మొత్తం 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 7207434999 గల నెంబర్లు అయితే టోల్ ఫ్రీ నెంబర్గా కూడా పెట్టడం జరిగింది. మన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చూసుకుంటే మనకి 110 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య 19,217 మంది అయితే విద్యార్థులు ఉన్నారు. అందులో బాలులు చూసుకుంటే 9,624 మంది బాలురు ఉండగా, అలాగే బాలికలు అయితే 9,593 మంది ఉన్నారు. ఈ విధంగా ఆకస్మిక బృందాలు ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే 5 బృందాలుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే 10 పరీక్షలకైతే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడం కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలంటూ ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే ఆ విధంగానే ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా పరీక్షా కేంద్రాలను కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఈ యొక్క విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలుగా రాసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేశారు. ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం అందరు విద్యార్థులు కూడా 10వ తరగతి పరీక్షలు మొదలైన నేపథ్యంలో ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఒక అరగంట ముందే విద్యార్థులు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.